దానికి పూర్తి బాధ్యత మేమే అని చెప్పి మీరు చెప్పండి. వాళ్ళకి ఏమైనా అయితే నష్టం జరిగితే మేమే బాధ్యత అని చెప్పి పెట్టిపోయేది. అంతే తప్ప దీని అనవసరమైనటువంటి విద్యార్థుల జీవితాలతో చిలగాటం ఆడొద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. పార్టీ డిసిప్లిన్ అంటే పార్టీలోనే ఇప్పుడు లేరు కదా అన్నప్పుడు, పార్టీలో లేనప్పుడు అంశమే కాదు. కానీ ఒక్కటి ఈరోజు తెలంగాణ ప్రజానికి మొత్తానికి కూడా ఏంటంటే, ఇలా ఎవరిని ఏ రైతుని అడిగినా నిన్న మొత్తం యూరియా గురించి మేము తిరుగుతున్నాం. యూరియా దగ్గర లైన్లల్లో ఎవరిని అడిగినా అయ్యా కేసీఆర్ మాకు దేవుడు అయ్యా, కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జరగలేదయ్యా అని మళ్ళీ ఎప్పుడూ కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన ప్రజలందరూ ఉన్నారు. ఎవరైనా కానీ ఈవెన్ కాంగ్రెస్కి వేసినటువంటి ఓటు వేసినటువంటి కార్యకర్తలు కూడా అయ్యా కేసీఆర్ మళ్ళీ వస్తేనే మన ఊరు బాగుపడుతుంది, మన వ్యవసాయం బాగుపడుతుంది, ఊరికి అన్నం పెట్టిన రైతు ఎలా ఏడుస్తున్నాడు, మళ్ళీ మనకు పూర్వవైభవం వస్తుందా అనేది ఆలోచన ఉంది. ఇలా మొన్నటి వరకు వారు అందరం కలిసి ఉన్నాం. కేసీఆర్ గారి సైన్యంలో అందరం సైనికులకు పనిచేసినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా కవిత గారు జాగృతి అనే సంస్థను పెట్టి ఆమె తెలంగాణ ఉద్యమంలో ఆమె కష్టపడ్డది. హరీష్ రావు గారు కూడా రాత్రి పగలు కేసీఆర్ గారు వెంబడే ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారు తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన బాధ్యతలను కూడా మా జిల్లాలో అక్కడే పడుకొని లేచి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయించింది. ఉద్యమంలో ఆమె పాత్ర తక్కువేం లేదు. ఆడబిడ్డగా ఆమె అవమానాలు ఎదుర్కొని ఇబ్బందులు పడ్డ ఉద్యమం నడిపించింది. కేసీఆర్ గారు వెంబడి ఉంది. హరీష్ రావు గారు కూడా ఆరు దిశలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆయన అడుగుజాడలు నడిచి ఉన్నాడు. ఇవాళ మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ మేమందరం కూడా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఆమె కానీ, మేము కానీ, మేమందరం ఉద్యమం నుంచి ఉన్న వాళ్ళం, ఇప్పుడున్న వాళ్ళం అందరం కూడా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం తప్ప కేసీఆర్ కాకుండా ఇంకెవరైనా ఎవరు కోరుకోలేదు. మధ్యలో అప్పుడు కొంతమంది అనొచ్చు, మళ్ళంటిలో కొంతమంది అనొచ్చు, తర్వాత ఎవరుంటే అన్న క్రమంలో. కానీ కేసీఆర్ కావాలి అంతిమంగానే వాళ్ళం. ఈరోజు మేమందరం కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా మూడవసారి కేసీఆర్ ఖచ్చితంగా కావాలని అందరం అనుకున్న వాళ్ళం. ప్రజలలో ఉన్నది భావన కూడా అదే. ఎవరిని కూడా కేసీఆర్ని ఎవరేం చేయలేరు ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ వెంట ప్రజలు ఉన్నారు. కేసీఆర్ గారి విలువ 10 ఏళ్లలో గవర్నమెంట్ అయిపోయేటప్పటి వరకు కూడా కొంత రోజు చూసి తీసుకొచ్చినట్టు అనిపించవచ్చు. ఇంకేమవుతుందిలే, కొత్త వాళ్ళు వస్తే చేస్తారు అనుకుంటవచ్చు. కానీ 5 నెలల్లో తెలిసిపోయింది, అయ్యో ఎంత పని చేస్తున్నా నాయన అని, ఎంత పొరపాటు చేస్తున్నా అని. ఎవరైనా ఈ రాష్ట్రంలో సరే కొంతమంది రాజకీయంగా మాట్లాడే వాళ్ళని వదిలిపెడదాం, జనరల్గా మనుషులు ఎవరైనా కానీ ఇలా ఎన్ని మాటలు మాట్లాడినా, కేసీఆర్ గారి మీద ఎన్ని అబాండాలు వేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఈ ఘోషు ఆ ఘోషు, ఏమి నివేదికలు ఇచ్చినా లేదు, ఏ సంస్థలు సిబిఐ ఇంకా ఏ సంస్థలు దర్యాప్తు జరిపినా కూడా వాళ్ళు ఏది కట్టుకథలు వాళ్ళు సృష్టించినా కూడా, ఆ నివేదికలు పెట్టినా కూడా ప్రజలు మాత్రం నమ్మరు. ఆయన కష్టపడ్డాడు, తెచ్చిండు, ప్రాజెక్టులు కట్టిండు, ఇచ్చిండు. ఇల్లు కట్టినప్పుడు ఒక పిల్లరు దూలం పడుతుంది, పడినంత మాత్రం ఇల్లు మొత్తం గొలగొట్టుకుంటామా, మళ్ళీ దూలం తెచ్చి దూలం సపోర్ట్ పెడతామని ఊర్లో వాళ్ళు అనుకుంటారు. అంతేగాని మొత్తానికి మొత్తం ఇల్లు తలగబెట్టాం కదా. ఆ రకంగా ఈరోజు కేసీఆర్ గారు చేసిన అప్పులకు లెక్కలకు కథ ఉంది. కేసీఆర్ గారి విలువ ప్రజలకు తెలిసింది కనుక ప్రజలు మళ్ళీ మూడవసారి ముఖ్యమంత్రి కోరుకోవాలి అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. మేమందరం కూడా మాది అదే భావన. మేము బయట వాళ్ళము వచ్చి అంటే బయట రకరకాల పనులు చేస్తున్న ఉద్యమంలో కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసి ఉన్నాం. మేమందరం మా అందరి భావన కూడా అంతే.
వాళ్ళు కుటుంబ సభ్యులైనా వాళ్ళ భావన కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు అందరు తప్ప హరీష్ రావు గారు కానీ ఎవరే కానీ మేమేదో కావాలని ఎప్పుడూ కోరుకున్నా అసలు జరగనిపోయినది ఎవరు కోరుకున్నా కూడా కేసీఆరే నెక్స్ట్ లెవెల్లో అందరు ఉండగలుగుతాం తప్ప ఆ నెక్స్ట్ లెవెల్లో అంచెలంచెలు 2, 3, 4 ఆ సంఖ్యలు ఉండగలుగుతాం తప్ప నెంబర్ 1 స్థానం అనేది కేసీఆర్ ఒక్కడే తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణకు ఒకే ఒక్కడంతే. ఆయనకున్న పరిజ్ఞానము, ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న